స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్స్ మధ్య చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు మనం టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉన్నాం. ప్రెజెంట్ సిచ్యువేషన్లో టెక్నాలజీకి రియాలిటీకి మధ్య ఉండే లైన్ బ్లర్గా ఉండొచ్చేమో, కానీ ఫ్యూచర్లో ఈ లైన్ కనిపించకుండా పోతుంది. దీనికి కారణం సైబర్ టెక్నాలజీ. ఒక మనిషి తన ఇనాబిలిటీని ఓవర్కమ్ చేసుకోవడానికి, అలాగే తనకున్న ఎబిలిటీస్ని పెంచుకోవడానికి ఒక మెషిన్ని తనలో ఫిక్స్ చేసుకుంటే తనని సైబర్గ్ అంటారు. సింప్లీ సైబర్గ్ అంటే మ్యాన్ ప్లస్ మిషన్. ఇక్కడ మెషిన్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటరైజ్డ్ ఏదైనా కావచ్చు. ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చిప్ రూపంలో నీ బ్రెయిన్లోనే ఉండటం. మొబైల్స్ లేకుండా మన బ్రెయిన్ ఎదుటి వాళ్ళతో డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయటం. ఒక మనిషి గాల్లో, నీటిలో సర్వైవ్ అవ్వగలిగే సూపర్ ఎబిలిటీతో ఉండటం. మనిషి తన ఆలోచనల్ని ఎక్కడో ఉన్న వాళ్ళ మైండ్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయటం. బాడీలో ఉండే ప్రతి పార్ట్ని టెక్నాలజీతో రీప్లేస్ చేయటం. అలాగే మనిషి డిఎన్ఏని సూపర్ ఎబిలిటీస్ ఉన్న డిఎన్ఏగా మార్చడం. తన ఆలోచనల్ని తర్వాత తరానికి ఎప్పటికీ ఉండేలా చేయడం. మనిషి పుట్టుకి, చావుకి అర్థం లేకపోవడం. ఇవన్నీ అడ్వాన్స్డ్ సైబర్ టెక్నాలజీతో పాసిబుల్ అయ్యేవి. తనకున్న ఆలోచించే క్యాపబిలిటీతో మనిషి ఇంతవరకు ఎదిగాడు. దీనికి సైబర్ టెక్నాలజీ యాడ్ అయితే ప్రతి మనిషి ఒక సూపర్ హ్యూమన్గా మారుతాడు. సొసైటీలో సరికొత్త సిస్టంతో ఒక కొత్త యుగం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న ఈ మోడర్న్ ప్రపంచంలో ఈ సైబర్ టెక్నాలజీ ఎంతవరకు అవైలబుల్గా ఉంది, అలాగే ఎంతమంది సైబర్గా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. నీల్ హర్బిజన్. ఇతను పుట్టేటప్పుడే కలర్ బ్లైండ్నెస్తో పుట్టాడు. ఇతనుకున్న కలర్ బ్లైండ్నెస్ వల్ల ఇతను చూసేదంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఏ కలర్ని ఐడెంటిఫై చేయలేడు. అయితే హర్బిజన్ ఇప్పుడు అన్ని డిఫరెంట్ కలర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలడు. నర్వస్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండే ఒక స్పెషలైజ్డ్ ఎలక్ట్రానిక్ యాంటెన్నాని తన స్కల్కి ఫిక్స్ చేసుకుని సైబర్గా మారడం వల్ల తనకున్న కలర్ బ్లైండ్నెస్ని ఓవర్కమ్ చేయగలిగాడు. తన ముందున్న కలర్స్కి కరస్పాండింగ్గా ఎలక్ట్రానిక్ యాంటెన్నా స్పెసిఫిక్ సౌండ్ సిగ్నల్స్ని జనరేట్ చేయడంతో నీల్ హర్బిజన్ తన ముందున్న కలర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాడు. హర్బిజన్ కలర్స్ని చూడటం కాదు, వింటాడు. అంటే సౌండ్ సిగ్నల్స్ ద్వారా తన బ్రెయిన్ కలర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక మనిషి చూడలేని కలర్స్ని కూడా ఇతను తన సైబర్ టెక్నాలజీతో ఎక్స్పీరియన్స్ అవ్వగలడు. అలాగే ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్ లాంటి ఇన్విజిబుల్ ఫ్రీక్వెన్సీని తను వినగలడు. ఈ సిస్టమ్ తగ్గట్టుగా తన బ్రెయిన్ కొత్త న్యూరాన్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవడం ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ప్రొఫెసర్ ఆఫ్ సైబర్నెటిక్స్ కెల్విన్ వార్విక్ 1998 నుంచి వేరియస్ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్తో ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నాడు. అతను తన బాడీలో ఇన్స్టాల్ చేసుకున్న మైక్రోచిప్తో లైట్స్, హీటర్స్, డోర్స్, కంప్యూటర్స్ని రిమోట్లీ కంట్రోల్ చేయగలడు. యాక్సిడెంటల్గా వచ్చే బాడీ ఇనాబిలిటీస్ని ఓవర్కమ్ చేయడానికి, అలాగే హ్యూమన్ బాడీ యొక్క క్యాపబిలిటీ పెంచుకోవడానికి బాడీ పార్ట్స్ని రీప్లేస్ చేయడంలో సైబర్ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ జెస్సీ సులివెన్. సులివెన్ ప్రొఫెషనల్గా ఒక ఎలక్ట్రీషియన్. 7000 volts ఎలక్ట్రిసిటీతో వర్క్ చేసేటప్పుడు అనుకోని యాక్సిడెంట్ వల్ల తన 2 చేతులను తీసేయాల్సి వచ్చింది. ఈ ఇనాబిలిటీని ఓవర్కమ్ చేయడానికి బయానిక్ లింబ్ని బాడీకి ఫిక్స్ చేసుకున్న ఫస్ట్ సైబర్ గెతను. తన మైండ్తో ఇండిపెండెంట్గా బయానిక్ లింబ్ని కంట్రోల్ చేయడమే కాదు, హాట్నెస్, కోల్డ్నెస్ని సెన్స్ చేస్తూ తన బయానిక్ లింబ్ అప్లై చేసే ప్రెజర్ని ఫీల్ అవ్వగలడు. బయానిక్ లింబ్లో ఉండే సెన్సార్స్, సెర్వో కంట్రోలర్స్కి బ్రెయిన్కి మధ్య మ్యూచువల్ డేటా ఎక్స్చేంజ్ వల్ల ఇది పాసిబుల్ అయింది. ఈ లింబ్కి హై ఫ్లెక్సిబిలిటీతో పాటు డిగ్రీ ఆఫ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనిషి చేయలేని పనులను కూడా చేయగలదు. ఆర్టిఫిషియల్ విజన్ విత్ న్యూ బయానిక్ ఐ. ఈ బయానిక్ ఐతో షేప్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, కలర్స్ని లైన్స్గా కానీ, స్పాట్స్గా కానీ, కలర్ ఫ్లాషెస్గా కానీ చూడొచ్చు. మనం చూస్తున్న విజువల్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి మైక్రో కంట్రోలర్తో ఇంప్లాంట్కి సెండ్ చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఆప్టిక్ నర్వ్ని బైపాస్ చేస్తూ బ్రెయిన్ విజువల్ కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేయడంతో మనం చూడగలం. గ్లైకోమా, డయాబెటిక్ రెటినోపతి, క్యాన్సర్ లేదా ఇంజరీతో కంటి చూపు కోల్పోయిన వాళ్ళకి ఇది ఒక గొప్ప వరమనే చెప్పాలి. కాస్ట్ తగ్గించి ప్రపంచంలో ఉన్న 60 లక్షల మంది బ్లైండ్ పీపుల్కి ఈ టెక్నాలజీని అందించాలని చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ప్రెజెంట్ ఈ టెక్నాలజీకి సంబంధించి ఎవరైనా సైబర్గా ఉన్నారంటే అది జేమ్స్ న్యూమన్. న్యూమన్ తన 20 ఏట మెల్ట్ అయిన మెటల్ తన కళ్ళలోకి తోడడంతో తన కంటి చూపును పోగొట్టుకున్నాడు. తన 37వ ఏట ఆర్టిఫిషియల్ విజన్కి సంబంధించిన క్లినికల్ ట్రయల్లో పార్టిసిపేట్ చేసి ఈ టెక్నాలజీని తన బాడీలో ఫిక్స్ చేసుకున్నాడు. తన న్యూరల్ సిస్టమ్కి అటాచ్ చేసిన కెమెరాతో తన ఎదురున్న షేప్స్ని ఐడెంటిఫై చేస్తూ, కలర్స్ని డాట్స్గా చూస్తూ తన చుట్టూ ఉన్నదాన్ని విజువల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేవాడు. అన్ఫార్చునేట్లీ ఈ సిస్టమ్ కొన్ని వారాలకే ఫెయిల్ అయింది. ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన విలియం డాబ్లీ 2004లో చనిపోవడం, ఈ రీసెర్చ్కి సంబంధించి సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం, తన దగ్గర ఉన్న టెక్నీషియన్స్కి ఈ సిస్టమ్ని ఎలా రిపేర్ చేయాలనేది తెలియకపోవడంతో న్యూమన్కి న్యూరల్ సిస్టమ్తో అటాచ్ చేసిన ఇంప్లాంట్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. అయితే దీని మీద రీసెర్చ్ మాత్రం చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. మన బాడీలో మెయిన్ అండ్ క్రూషియల్ పార్ట్ హార్ట్. బయోమెడికల్ ఇంజనీర్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కోసం ఒక రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటూ ఎంటైర్ బాడీకి బ్లడ్ని సర్క్యులేట్ చేసే మజిల్ని
మెకానికల్ వెర్షన్లో డెవలప్ చేశారు. ప్రెజెంట్ సిన్కార్డియా అండ్ కార్మెట్ అనే 2 కంపెనీలు ఈ మెకానికల్ వెర్షన్ హార్ట్ని సప్లై చేస్తున్నాయి. సిన్కార్డియా కంపెనీ డిజైన్ చేసిన హార్ట్ వర్క్ చేసేటప్పుడు లైట్గా సౌండ్ చేస్తున్నప్పటికీ ఈ 2 రకాల ఆర్టిఫిషియల్ హార్ట్స్ వాటికి ఉన్న సెన్సార్స్తో పేషెంట్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎఫెక్ట్ని సెన్స్ చేస్తూ దాని కరస్పాండింగ్గా మైక్రో కంట్రోలర్ హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మెడికల్ ఫీల్డ్లో ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. మనకున్న కన్నుకి మనం చూస్తున్న దాన్ని రికార్డ్ చేసే క్యాపబిలిటీ ఉంటే ఎలా ఉంటుంది? టొరాంటో బేస్డ్ ఫిల్మ్ మేకర్ రావ్ స్పెన్స్ తన కోల్పోయిన రైట్ ఐని ఒక హైలీ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఐతో రీప్లేస్ చేయించుకున్నాడు. ఈ ఎలక్ట్రానిక్ ఐలో ఉండే కెమెరా బ్యాటరీ అయ్యే లోపు 30 నిమిషాల ఫుటేజ్ని రికార్డ్ చేయగలదు. స్పెన్స్ ఇలా రికార్డ్ చేసిన ఫుటేజ్ని డేస్ అని డాక్యుమెంటరీలో యూజ్ చేస్తుంటాడు. ఈ ఐబర్ ప్రాజెక్ట్తో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఐని ఫిక్స్ చేసి రావ్ స్పెన్స్ని ఒక సక్సెస్ఫుల్ సైబర్గా మార్చడంలో ఆర్ఎఫ్ వైర్లెస్ డిజైన్ కంపెనీ బాగా సక్సెస్ అయింది. సొసైటీలో వార్లో పార్టిసిపేట్ చేసిన మిలిటరీ వాళ్ళు, అలాగే కొన్ని యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళ కోసం నడవటం, కూర్చోవటం, నించోవడాన్ని సెన్స్ చేస్తూ దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేసేది లెనెక్స్. ఇది ఒక బయానిక్ లెగ్. ఒక రియల్ హ్యూమన్ లెగ్లా ఉండే దీన్ని ప్రాస్టిక్ స్పెషలిస్ట్ బ్లాచ్ఫోర్డ్ 2015లో తయారు చేశాడు. జర్మనీ అండ్ యుఎస్ మెయిన్ మార్కెట్స్గా వరల్డ్ వైడ్ ఈ లెగ్ సప్లై అవుతున్నాయి. దీనిలో ఉండే అరే ఆఫ్ సెన్సర్స్ మనిషి కూర్చోవాలనుకుంటున్నాడా, నించోవాలనుకుంటున్నాడా, నడవాలనుకుంటున్నాడా అన్నది సెన్స్ చేస్తూ ఆ డేటాని కంటిన్యూస్గా మైక్రో ప్రాసెసర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. స్పెషల్ సాఫ్ట్వేర్తో వర్క్ చేసే ఈ మైక్రో ప్రాసెసర్ నీ అండ్ యాంగిల్ పొజిషన్స్ని ఎనాబుల్ చేసే కమాండ్స్ని కంటిన్యూస్గా పాస్ చేయడం వల్ల ఈ బయానిక్ లెగ్ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. సైబర్ టెక్నాలజీ హ్యూమన్ బాడీస్లో తెచ్చిన ఇంకో రెవల్యూషన్ మల్టీ ఫిలమెంట్ ఆర్టిఫిషియల్ మజిల్. హ్యూమనాయిడ్ రోబోట్స్ లైక్ టెర్మినేటర్ స్టైల్లో ఉండే రోబోట్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేసేది బల్కీ మజిల్స్. రోబోటిక్స్ ల్యాబొరేటరీ ఆఫ్ ది టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ మజిల్ అప్లై చేసిన ఎలక్ట్రికల్ కరెంట్కి కరస్పాండింగ్గా ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒక స్కెల్టన్ మోడల్ యొక్క మోచేయి, కాళ్ళు, తలను హై కెపాసిటీతో మూవ్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ టెక్నాలజీ ముందుకు ఒక నార్మల్ హ్యూమన్ బాడీని సూపర్ హ్యూమన్గా మార్చడంలో ఎంత రెవల్యూషన్ తీసుకొస్తుందో ఎదురు చూడాలి. ఇప్పటి వరకు మనిషి అచీవ్ చేసిన సైబర్ టెక్నాలజీస్లో ఇవి కొన్ని మాత్రమే. మనిషితో రిలేట్ అయిన ఈ టెక్నాలజీస్ ఇంకా చాలానే ఉన్నాయి. డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ సైబర్ టెక్నాలజీస్ చాలా వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. టెక్నాలజీ మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి, మన జీవనశైలిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త వేస్ని మనకి కంటిన్యూగా ప్రొవైడ్ చేస్తూనే ఉంది. సైబర్ టెక్నాలజీ హ్యూమన్ పార్ట్స్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు చైల్డ్హుడ్ స్టేజ్లో ఉండొచ్చేమో. అయితే ఏదో ఒక రోజున మన లైఫ్లో కానీ, మన చిల్డ్రన్ లైఫ్లో కానీ, లేదా మన గ్రాండ్ చిల్డ్రన్ లైఫ్లో కానీ ఈ సైబర్ టెక్నాలజీని బాగా ఎక్స్పీరియన్స్ అవుతాం. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ.